వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తిరుపతిలోని హతిరాంజీ బాబా బర్సీ మహోత్సవాలు 2 రోజుల పాటు సాగనున్నాయి. ఈ యొక్క సభలకి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. సార్, ఏదైతే ఈ యొక్క హతిరాంజీ మఠం సంబంధించి ఇప్పటికే దీన్ని ఏదో శిథిల వ్యవస్థ చేరుకునింది, దీన్ని తొలగిస్తారన్నటువంటి వాదన నడుస్తుంది. దీనికి సంబంధించి బంజారాస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా అనేక రోజులుగా కూడా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూస్తారో, దీని యొక్క సంరక్షణకి మీరు ఎటువంటి డిమాండ్ చేయబోతున్నారు? ఇప్పుడు ఇది హాతీరాం బాబా సంబంధించినటువంటి ఒక ఏదో మఠం ఉందో, ఇది తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల బంజారాలు సంబంధించినటువంటి ఒక విశ్వాసం పెట్టుకున్నటువంటి మఠం ఇది. హాతీరాం బాబా వెంకటేశ్వర స్వామితోని ఆడుకున్నటువంటి ఒక సంఘటనలు కూడా మనం పైన గుట్ట మీద పోతే తెలుస్తూ ఉంటుంది. మరి సిటీ నడుమట్టున ఉన్నటువంటి ఒక 4 ఎకరాల్లో వ్యాపించినటువంటి ఒక ఈ మఠము, దీన్ని ఆర్థికమైనటువంటి మూలం కట్టకుండా దీన్ని ధార్మికమైన మూలం కట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ ధార్మిక మూలాన్ని మనం మర్చిపోతే ఇప్పటికే తండాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలామంది మత మార్పులకు పాల్గొంటున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మత మార్పులు చాలా చేశారు. కాబట్టి మన మతాన్ని, మన ధర్మాన్ని, హిందుత్వాన్ని కాపాడాలంటే ఇటువంటి మఠాలు కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఈ మఠాలలో ఉన్నటువంటి ఒక ఆస్తులను కాపాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అవి ధార్మిక సంబంధించినటువంటి ఒక పర్పస్ కోసం వాడతారు. కాబట్టి ఈ యొక్క బిల్డింగ్ చూసాను మొత్తం కూడా, దీంట్లో ఇది హెరిటేజ్ బిల్డింగ్గా డిక్లేర్ చేయాలి. ఒకటి హెరిటేజ్ మెయింటెనెన్స్ కావాలి. దీంట్లో ఉన్నటువంటి ఎటువంటి ఒక స్ట్రక్చరల్ చేంజెస్ కాకూడదు. ఆధునికమైనటువంటి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ద్వారా దీన్ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేయొచ్చు. అంతేగాని దీన్ని కూడగొట్టి మారుస్తాము, ఇక్కడ ఏం చేస్తాము, దీనికి కమర్షియల్ వాల్యూ ఉంటుందని చెప్పి ఆలోచిస్తే అది పొరపాటు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి బంజారాల మనోభావాన్ని గుర్తించి ఈరోజు నేను ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. నా తరఫు నుంచి డెఫినెట్గా ఇది హతీరాం బాబా మఠాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది, మన హిందువులందరిది కూడా అని భావిస్తాను. అంటే ప్రధానంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, బీజేపీ కూడా కలిసి ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ సమస్యని అనేక రోజులుగా కూడా తెర మీద ఉన్నటువంటి పరిస్థితి. అంటే శాశ్వత పరిష్కారం దిశగా మీరు ఎటువంటి అడుగులు అయిపోతున్నారు? ఇక్కడ ప్రభుత్వము వాళ్ళు ఆలోచిస్తారు. ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క సమస్య వస్తున్నట్టుంది. కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ ఇక్కడ హైందవ సాంప్రదాయాన్ని అనేటువంటి కాపాడాలని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు. తిరుపతిలో కూడా అనేకమైనటువంటి గుడిలో కానీ జరిగినటువంటి ఒక హిందూ వ్యతిరేక కలాపాన్ని కూడా ఈ ప్రభుత్వం వ్యతిరేకించింది. కాబట్టి అందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని కూడా ఈ యొక్క మఠాన్ని కాపాడి 35 లక్షల తెలుగు బంజారాలు, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 2 కోట్ల మంది జనాభాలో ఉన్నది, మాకోటి 12 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఈరోజు మనము కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను. చివరిగా ఏదైతే తెలంగాణలో ఎన్నికలు నడుస్తున్నాయి, ఏ రకంగా బీజేపీకి పట్టం కట్టనున్నారు ప్రజలు? బీజేపీ పరంగా ఏ రకంగా సానుభూతి కనబడుతుంది? బీజేపీ గెలుస్తుంది, జూబ్లీ తప్పకుండా గెలుస్తుంది, 100% గెలుస్తుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే అక్కడ ఎంఐఎం క్యాండిడేటు కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు. అదేవిధంగా బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ పెద్ద అక్కడ ఏమి రాజకీయంగా బలం లేదు. కాబట్టి జూబ్లీతో బీజేపీ గెలుస్తుంది. చూస్తున్నా ఏదైతే ప్రధానంగా ఆ యొక్క మఠం సంబంధించి ఖచ్చితంగా దీన్ని సంరక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కూడా తెలియజేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కరించే దిశగా అడుగులేయాలంటూ కూడా ఆయన కోరుతున్న జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క పురాతనమైనటువంటి ఏదైతే ఈ మఠాలన్నీ కూడా మన హిందూ ధర్మాన్ని తెలియజేసేటువంటి ఒక సూచిక లాంటివని, ఇలాంటి వాటిని మనం చాలా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని డిమాలిష్ చేస్తాం, కూల్చేస్తామంటే కుదరదు. ఖచ్చితంగా పునర్నిర్మాణం చేసి ఇది ఏ రకంగా చర్యలు చేపడితే బాగుంటుందో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.